అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ రోజున ఏపీటీఎఫ్ 1947లో ప్రారంభమై 257గా రిజిస్టర్ అయినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉపాధ్యాయుల సంఘం రేపు జరగబోయే 27వ తారీఖు ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి బలపరిచిన అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్న సందర్భంలో ఈ సంఘం సంఘీభావం పలకటం అనేది వారికి ఈ సందర్భంలో నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఈరోజు వాళ్ళు సంఘీభావం పలికిన సందర్భంలో వారికి ఉన్న ఆర్గనైజేషనల్ ఇష్యూస్, ప్రభుత్వ పరంగా ఉపాధ్యాయ సంఘాలు ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఈనాటికి కూడా కొనసాగుతున్నాయనే భావన, దాని దరిమిల సంఘాలన్నింటినీ కూడా ఈనాటి విద్యాశాఖ మార్చులైనటువంటి నారా లోకేష్ గారిని కల్పించడం జరిగింది. వారితో సంఘాలన్నీ విస్తృత స్థాయిలో సమావేశం అవటం, ఆ సమావేశంలో దాదాపు అన్ని సమస్యల్ని చర్చించటం, దాదాపు ఆ సమావేశం ఎప్పుడూ గతంలో ఎలాంటి సందర్భంలో కూడా జరగనటువంటి విధంగా 4 గంటల పైగా సంఘ సభ్యులందరూ కూడా, అన్ని సంఘాలు కూడా ప్రభుత్వ వ్యతిరేకంగా ఉన్నటువంటి సంఘాలను కూడా ఆహ్వానించటం ఇక్కడ గమనార్హం. ఎందుకంటే ఈ యొక్క ప్రభుత్వం యొక్క సంకల్పం సమస్యల్ని సరళీకృతం చేయటం, సమస్యల పట్ల అవగాహన చేసుకోవటం, సమస్యలు అసలు ఎందుకు ఉద్భవించినాయని చెప్పి ఆలోచించటం, తద్వారా సమస్యల్ని మీరు మేము కలిసి సంఘం వేరు, ప్రభుత్వం వేరు, పాలన వేరు అనే భావం లేకుండా మీ అందరికీ న్యాయం జరిగేలాగా, ఏ సందర్భంలో అయితే మీ అందరూ కూడా ఈ యొక్క ఉపాధ్యాయ వృత్తిలో చేరారో, ఏ గదుల నుంచి ఈ సమాజాన్ని తయారు చేయడానికి మీరు కార్యోన్ముఖులయ్యారో దానికి బద్దులై ఉండేలాగా అదనపు విధుల్ని మీకు లేకుండా మీ విద్యా వ్యాప్తి కొరకు ఎలాంటి ఆటంకం లేకుండా కొనసాగేదానికి ఈనాటి ప్రభుత్వం కట్టుబడి ఉంది అని చెప్పి నేను చాలా స్పష్టంగా ఈ రోజున నేను మీకు హామీ ఇస్తా ఉన్నా. ఎందుకంటే ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం, ప్రభుత్వం యొక్క సంకల్పం, ఇందాక పెద్దలు చెప్పినట్టుగా 2004 వరకు ఉన్నటువంటి ఆనాటి చంద్రబాబు నాయుడు నాయకత్వం, 94 నుంచి 2004 వరకు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు నాయకత్వం ఉమ్మడి రాష్ట్రంలో 9 డిఎస్సి నోటిఫికేషన్స్ ద్వారా 1,50,000 ఉద్యోగాలని ఇచ్చినటువంటి ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది. అంతేకాకుండా ఒక వర్గానికో ఒక వర్ణానికో విద్య పరిమితం కాకూడదు, అన్ని వర్గాలకి విద్య వ్యాప్తి జరగాలని చెప్పి ఆ రకంగా విద్య కోసమై ప్రైమరీ ఎడ్యుకేషన్ కోసం ప్రైమరీ స్కూల్స్ని కానీ
అప్పర్ ప్రైమరీ కోసం అప్పర్ ప్రైమరీ స్కూల్స్ కానీ, లేకపోతే ఉన్నత విద్య కోసం హై స్కూల్స్ కానీ, అదేవిధంగా ప్రొఫెషనల్ కోర్సెస్ అయినటువంటి మెడికల్ అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ కానీ, డిగ్రీ కళాశాలలు కానీ ఆ రోజున అనేక రకాలైనటువంటి సంస్కరణ తీసుకురాబట్టే మన అందరం కూడా ఈ రోజున ఉద్యోగాల్లో కొనసాగుతున్నాం అనేది నా భావన. ఇది ఒక బాధ్యత ఈ రోజున ప్రభుత్వ రంగంలో, ప్రైవేట్ రంగంలో. ఎందుకంటే ప్రభుత్వ రంగానికి ప్రైవేట్ రంగానికి మధ్య పోటీ ఒకటి జరుగుతూ ఉంది, అపోహలు ఉన్నాయి. కానీ ఇక్కడ మనం చూడాల్సింది విద్యా విధానం ప్రతి ఒక్కరికి అందే దశవైపు మనం ఆలోచించినట్లయితే మనం ఈ రోజున ఈ యొక్క విద్యా వ్యాప్తి జరుపుకునే దాంట్లో ఎందుకు ప్రైవేట్ స్కూల్స్ పెరిగినాయి అనే భావం కూడా మనందరికీ ఉన్నాయి. అందుకని ఈ రోజున సింగిల్ టీచర్ ఎక్కడైతే ఉన్నారో, మీకు అసిస్టెన్స్ ఎక్కడైతే లేదో, లేకపోతే ఎక్కడైతే ఈ యొక్క ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయో ఆ ఖాళీలన్నింటినీ భర్తీ చేసిన తర్వాతే స్కూల్స్ జూన్లో ఓపెన్ చేయబడతాయని చెప్పి కూడా చెప్పడం అనేది ప్రభుత్వ పరంగా గమనార్హం అని చెప్పి మీకు మనవి చేస్తూ ఉన్నా. ఎందుకంటే డిఎస్సి మొదటి సంతకం పెట్టారు, ఇప్పటి వరకే డిఎస్సి ఇవ్వట్లేదని చెప్పి ఈ రోజున చాలామంది ఈ రోజున మాట్లాడటానికి దాన్ని చిలువలు పలవలుగా చేసి దాన్ని రాజకీయ లబ్ధి పొందడానికి ప్రయత్నించే పెద్దలకి నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఎందుకంటే ఇలాంటి చిలువలు పొలవలు మనకి అలవాటే. రాజకీయాలు చేయొద్దు విద్యా విధానంలో. ఎవరిని కూడా నిరుద్యోగ యువత భ్రమకు గురయ్యేలాగా మీరు మళ్ళీ మసిబూసి మారేడికాయ చేయాలనే ప్రయత్నం చేస్తే గతంలో మీరు చేసినటువంటి ప్రక్రియ, గతంలో ఏ రకంగా జాబ్ క్యాలెండర్ అని చెప్పి జాబ్లెస్ క్యాలెండర్ ప్రకటించారో, గతంలో ఎప్పుడు కూడా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చినటువంటి సందర్భానికి నోచుకున్నటువంటి ప్రభుత్వం, అలాంటి ప్రభుత్వంలో ఎవరైతే శాసనమండలి సభ్యులుగా ఉన్నారో ఈనాడు ప్రశ్నించే గొంతుకు వస్తుంది అని చెప్పి మరలా మీరు చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉన్నారో, ఆనాడు ప్రశ్నించే గొంతుక ఏమైంది అనేది ఒక్కసారి గమనించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భాన్ని మనవి చేస్తూ ఉన్నా. అంతేకాదు ఈ రాష్ట్రానికి రాజధాని లేని రాష్ట్రం వచ్చింది. ఆ రోజున 16,000 కోట్ల లోటుతో కూడినటువంటి ఈ రాష్ట్రాన్ని మనకి విభజన చేసి మనకు అప్పచెప్తే రాజధాని లేని రాష్ట్రంగా ఉంటే ఆ రోజున రాజధాని ఏర్పరచడమే కాకుండా ప్రభుత్వం పనిచేయాలంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉద్యోగ సంఘాలన్నీ కూడా, అది ఏ సంఘం అనేది కాదు, ఏ రకమైన ఎన్జిఓసా, నాన్ ఎన్జిఓసా, లేకపోతే గెజిటెడా, లేకపోతే టీచర్సా అనేది కాకుండా అందరి యొక్క కలయిక ఒక సంగమంలాగా ఏర్పడి ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రాన్ని విభజన చెందిన లోటు బడ్జెట్తో కూడినటువంటి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే మనందరం కూడా కలిసిమెలిసి నడవాలనే ఉద్దేశంతో ఆనాడు ఈ యొక్క భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా బాగా ఆర్థికంగా పుంజుకున్న రాష్ట్రాల్లో కూడా, లేకపోతే ఆర్థికంగా బలమైనటువంటి రాష్ట్రాల్లో కూడా ఎవరు ఈనటువంటి విధంగా, ఎందుకంటే మీ అందరూ కూడా కలిసి పనిచేస్తే మీ మేధస్సు ఈ యొక్క రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడేలాగా చేయాలంటే మీలో ఆ కొత్త ఉత్సాహాన్ని నింపడానికి ప్రయత్నించి 43% ఫిట్మెంట్ ఇచ్చినటువంటి గొప్ప నేత చంద్రబాబు నాయుడు గారు. మరి గత ప్రభుత్వానికి మద్దతు పలికినటువంటి ఏ నాయకులైనా సరే ఏమి సాధించారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. సాధించకపోతే పోయారు, మీ గొంతు మోగబోయిందా, ఎందుకు గొంతు విప్పలేకపోయారు ఆనాటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేది నేను ప్రశ్నిస్తూ ఉన్నా. అంతేకాదు అమరావతి రాజధానిని శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టి ఆ బిల్లుకి తీర్మానం చేసి 3 ముక్కలు చేయడానికి ప్రయత్నించి శాసన మండలికి తీసుకొచ్చి శాసన మండలిలో కూడా బిల్లు పాస్ చేసుకోవడానికి చూసినప్పుడు మన యొక్క బాధ్యత ఏమైంది? ఆ రోజు ప్రశ్నించే గొంతుకు ఎందుకు మోగబోయింది? కొన్ని లోపల మోగపోతే పోయింది, బయటైనా కూడా మోగపోకుండా ఉండితే బాగుండేది కదా అని చెప్పి మా ఆశ అని చెప్పి మీకు మనం చేస్తూ ఉన్నా. వారు ఇప్పుడు వచ్చి ప్రజల ముందుకు వచ్చి ప్రశ్నించే గొంతుక, మధ్యతరగతి గొంతుక, మన గొంతుక, మన అందరం ఏ గొంతుక అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఏ గొంతుక ఎక్కడుంది ఈ గొంతుక అని చెప్పి ఇప్పుడు దాకా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇది బాధ్యత లేని గొంతుక, బాధ్యతతో కూడినటువంటి గొంతుక. పోరాటాలతో పుట్టినవాడు, ఉద్యమాలతో పెరిగిన వాడికి గొంతు ఎప్పుడు మోగపోకూడదు అని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నా. ఆ రకంగా మోగబోయిన గొంతు అది ఉద్యమానికి పనికిరాదు, పోరాటానికి పనికిరాదు, ప్రగతి సాధించడానికి పనికిరాదు అని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నా. 5 సంవత్సరాలు అరణ్య రోదన,
సారాయి షాపుల దగ్గర ఉంచారా ఈ రోజున ఉపాధ్యాయుల్ని, లేకపోతే అనేక రకాలైన ఒత్తిళ్ళకి గురి చేశారా? ఈ రోజున సంఘ సభ్యుల్ని అరెస్ట్ చేస్తే వాళ్ళ మీద కేసులు బనాయిస్తే సాటి సంఘ నాయకులుగా మీరు ఏం చేశారని చెప్పి నేను ఈనాడు ప్రశ్నిస్తూ ఉన్నా. ఏం సాధించారని చెప్పి మీరు ఈ రోజున ప్రజల్లోకి వచ్చి మాట్లాడటానికి, లేకపోతే ఎదురు వ్యక్తుల మీద బురద చల్లటానికి, కార్పొరేట్కి లేకపోతే మధ్యతరగతికి ఈనాడు పోరాటం అని చెప్పి చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. నేను కూడా పోరాటాల నుంచే పుట్టాను, ఉద్యమాల నుంచే పెరిగాను. నాకు కార్పొరేటా లేకపోతే మధ్యదో తెలియదు, కానీ పోరాటాలతో పురిటిగట్టులో నుంచి పుట్టానని చెప్పి మీ అందరికీ గుర్తు చేస్తూ ఉన్నా. ఈనాడు నా వ్యక్తిత్వం గురించి మీరు మాట్లాడాలంటే సరిపోరు అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నా. సమస్యలుగా మాట్లాడుకుందాం, వ్యక్తిగతంగా వెళ్ళొద్దు. ఎవరి జోలికి వెళ్ళినా కూడా మీ ఏపు ఒక వేలు నా ఏపు చూపిస్తే 4 ఏళ్ళు మీ ఏపు చూపిస్తున్నాయి అనేది గుర్తుపెట్టుకోండి. ఇవాళ ఉద్యమాలు చేయకపోగా ఇవాళ సంఘాల గౌరవాన్ని మీరు దించినటువంటి నాయకత్వం మీది అని చెప్పి నేను చెప్పాలనేది నా ఉద్దేశం. సంఘ గౌరవాన్ని, మీ సంఘం గౌరవం తీసేసుకుంటూ మిగతా సంఘాలను కూడా నాశనం చేయడానికి ప్రయత్నించినటువంటి ఇలాంటి సంఘ నాయకత్వం మాకొద్దు అని చెప్పి చెప్పాలనేదే మా ఉద్దేశం అని చెప్పి మీకు మనవి చేస్తూ, ఈరోజు నేను ఒక్కటే హామీ ఇస్తా ఉన్నా. ఈ రోజున నేను ఎమ్మెల్సీగా గెలిచినా కూడా ఏ రోజైనా సరే ఈ యొక్క సామాజిక గౌరవానికి లోటు వచ్చిన రోజున నేను ముందుంటాను, నా వెనక మీరు ఉండమని చెప్పి ఈ సందర్భంగా, అది ప్రభుత్వంలో ఉన్నా ప్రభుత్వం బయట ఉన్నా ఇది మాత్రం వాస్తవం అని చెప్పి, ఎందుకంటే మీకు గౌరవం ఏనాడైతే లేదు అనే భావం మీ మనందరం కూర్చొని ఆలోచించిన రోజు మీ ముందు నేనుండి మీ సామాజిక గౌరవానికి భంగం కాకుండా చూస్తానని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నా. ఆ రకంగా మీ అందరూ కూడా నాకు మద్దతు పలికినందుకు మీకు హృదయపూర్వకమైనటువంటి ఈనాడు మీ అందరికీ నేను ఒకటి విజ్ఞప్తి చేయాలి. ఈ రోజున మీ అందరికీ కూడా గుర్తుపెట్టుకోండి, ఒకటి నేను మనవి చేయదలుచుకుంది. ఈ రోజున మీ అందరూ కూడా హృదయపూర్వకంగా నన్ను ఆహ్వానించి నాకు మీ అందరూ మద్దతు పలికినందుకు ఒకే ఒక్క మాట చెప్పదలుచుకున్నాను. మీ అందరూ కూడా తరగతి గదుల నుంచి ఈ సమాజానికి నిజమైన పౌరులను తీర్చిదిద్దే వ్యక్తులు. మీకు ఎంత గౌరవం ఇవ్వాలో ఆ గౌరవానికి భంగం కలిగిన రోజు, నేను ఇందాకే చెప్పాను, ఆ గౌరవానికి భంగం కలగకుండా చూసే ప్రభుత్వం అనేది నేను పూర్తిగా విశ్వసిస్తూ ఉన్నాను. అలాంటి నాయకుడు ఈనాటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, అలాంటి కూటమి ప్రభుత్వం ఈనాటి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళిద్దరి యొక్క నాయకత్వంలో కాడికి జోడెద్దులు ఏ రకంగా ఉన్నారో ఆ రకంగా ఈ రోజున ఈ యొక్క అభివృద్ధికి సోపానంలాగా ఈ పాలన వారిద్దరి యొక్క సమతుల్యంతో ముందుకు వెళ్తూ ఉంది. ఈ వెళ్ళే ప్రభుత్వాన్ని మనం గౌరవించాలి, రక్షించాలి. మనం ఈ రోజున దానికి మద్దతు పలకాలి. అందుకే ప్రత్యర్థులు ఎవరనేది కాదు, ప్రగతికి ఓటేయండి, అభివృద్ధికి ఓటేయండి. ఈనాడు అభివృద్ధి ఎవరు చేస్తున్నారో చూసి వారికి మద్దతు ఇవ్వండి. ఆ రకమైన మద్దతులో నా యొక్క విజయం అనేది ఒక సందేశం మీ ద్వారా కావాలని చెప్పి, దానికి మీ అందరూ కూడా నాంది పలకమని చెప్పి, దానికి మీ అందరూ కూడా సంధానకర్తలు అవ్వమని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ, నాకు ఇంత గౌరవం ఇచ్చిన మీ అందరికి కూడా మీ గౌరవానికి ఎక్కడ భంగం లేకుండా, సమస్యలు ఎప్పుడూ ఉంటాయి, కొన్ని సమస్యలు తీరితే కొన్ని సమస్యలు తీరవు. అంతేగాని సమస్యలు తీరలేదని గౌరవం తగ్గిందనేది ఎప్పుడు ఆలోచించబాకండి. గౌరవం వేరు, సమస్య వేరు. సమస్యని సమస్యగా చూద్దాం, గౌరవాన్ని గౌరవంగా చూద్దాం. ముందు గౌరవ ప్రభుత్వాన్ని గౌరవించండి అని చెప్పి కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.